జగన్ గెలిచాడు, ఓకే. అయితే ఏంటి ఇప్పుడు? మేము ఓడిపోయాము అని మేము ఒప్పుకోము. ఏదో రోజు మాకు వస్తుంది, ఓకే. అప్పుడు మేము చెప్తాం. కానీ ఒకటి చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ వీడియోస్కి ఎవరు చేసినా సరే కానీ ఇలాగంటున్నారు, లేదా కాలు చెప్పు చూపిస్తున్నారు. ఎరా పవన్ కళ్యాణ్ మీకు పకోడీలా కనపడుతున్నాడా? పవన్ కళ్యాణ్ వీడియోస్ ఎవడైనా కాలు చూపించి చెప్పు చూపించడానికి నా కొడక నరికేస్తాను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడుచుకోండి, అర్థమైందా? మీ జగన్ని మీ వానం, మా హీరోయిన్ మాకు అనొద్దు, ఓకే. మీ నోరు మీరు కంట్రోల్లో పెట్టుకోండి, మేము కంట్రోల్లో పెట్టుకుంటాం. అయినా చెప్పు చూపిస్తారంటారా? మీ జగన్ మీరు చూపిస్తే ఊరుకుంటారా? మరి ఎందుకు రెచ్చిపోతున్నారా? ఏళ్ళు ఇలాగ అంటున్నారు. కాలు తొక్కండి, రండి రండి. నా కొడక నీ కాలు ఎత్తి చూపించే చూడు, నరికేస్తే నాకు ఎదురుపడ్డా ఉంటే మాలియో వస్తారా? ఇక్కడ చచ్చావు ఇంకో కువైట్లో నీ శవం కాదు, కానీ ఇంటికి కూడా వెళ్దు. ఇండియాకి మూసుకుని కూర్చో, దట్స్ బెటర్ ఫర్ యూ. జగన్ గెలిచాడు, ఓకే. అయితే ఏంటి ఇప్పుడు? మేము ఓడిపోయాము అని మేము ఒప్పుకోము. ఏదో రోజు మాకు వస్తుంది, ఓకే. అప్పుడు మేము చెప్తాం. కానీ ఒకటి చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ వీడియోస్కి ఎవరు చేసినా సరే కానీ ఇలాగంటున్నారు, లేదా కాలు చెప్పు చూపిస్తున్నారు. ఎరా పవన్ కళ్యాణ్ మీకు పకోడీలా కనపడుతున్నాడా? పవన్ కళ్యాణ్ వీడియోస్కి ఎవడైనా కాలు చూపించి చెప్పు చూపించడానికి నా కొడక నరికేస్తాను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడుచుకోండి, అర్థమైందా? మీ జగన్ని మీ వానం, మా హీరోయిన్ మాకు అనొద్దు, ఓకే. మీ నోరు మీరు కంట్రోల్లో పెట్టుకోండి, మేము కంట్రోల్లో పెట్టుకుంటాం. అయినా చెప్పు చూపిస్తారంటారా? మీ జగన్ మీరు చూపిస్తే ఊరుకుంటారా? మరి ఎందుకు రెచ్చిపోతున్నారా? ఏళ్ళు ఇలాగ అంటున్నారు. కాలు తొక్కండి, రండి రండి. నా కొడక నీ కాలు ఎత్తి చూపించే చూడు, నరికేస్తే నాకు ఎదురుపడ్డా ఉంటే మాలియో వస్తారా? ఇక్కడ చచ్చావు ఇంకో కువైట్లో నీ శవం కాదు, కానీ ఇంటికి కూడా వెళ్దు. ఇండియాకి మూసుకుని కూర్చో, దట్స్ బెటర్ ఫర్ యూ.